హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మామిడికాయ చట్నీ. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 10-12 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. అంటే ఒక మీడియం సైజ్ మ్యాంగోకి 10-12 వరకు తీసుకున్నాను. మీరు తినే టేస్ట్‌ని బట్టి ఎక్కువ కానీ, తక్కువ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి. సో, ఈ ఎండుమిర్చి, జీలకర్రని లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేయాలి. వన్స్ జీలకర్ర బాగా వేగిన తర్వాత మనకి మంచి సువాసన అయితే వస్తుంది. ఆ టైంలో తీసి మనం వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్‌లోని కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కూడా కుక్ చేసుకోవచ్చు. మరో 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఈ టైంలో నేను గ్యాస్ ఆఫ్ చేసి వేరే కప్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్‌లోకి ఇంతకుముందే వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు 3 వేసి మూత పెట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇంతకుముందే వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఒక కప్పు మామిడి ముక్కలు. ఇక్కడ మామిడికాయ అయితే పులుపు లేదండి. మీ దగ్గర ఉన్న మామిడికాయ పులుపు ఉన్నట్లయితే ఇందులోకి చిన్న బెల్లం ముక్క యాడ్ చేయండి. బెల్లం అనేది ప్యూర్లీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేయలేదండి. ఎందుకంటే నేను మోర్ దెన్ 1 డే కన్నా స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంత గట్టిగా ఇష్టం లేకపోతే కొద్ది వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టుకున్నాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తీసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకున్నాము. పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని తీసుకొని చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనము వేడివేడి అన్నంలో పెట్టుకొని చట్నీ తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.